తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే నా తండ్రి, నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే సంగమదా. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే యేసయ్యా, 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 యేసయ్యా నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే నా అడుగులు తప్పటడుగులై నడిచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి. నా అడుగులు తప్పటడుగులై నడిచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి. పగలు ఎండ దెబ్బయైనను, రాత్రి వెనల దెబ్బయైనను, తగులకుండ కాచే నీ ప్రేమ. పగలు ఎండ దెబ్బయైనను, రాత్రి వెనల దెబ్బయైనను, తగులకుండ కాచే నీ ప్రేమ. యేసయ్యా, 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 యేసయ్యా నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే ఆరాధన. Thank you Lord, we bless your name. యేసయ్యా, 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 యేసయ్యా,
సంగమంతా యేసయ్యా Bless your name, hallelujah. Oh, hallelujah, hallelujah. పరిశుద్ధుడా దేవా మీకు స్తోత్రం. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త మీకు వందనాలు. పరమ తండ్రి మీకు స్తోత్రమయ్యా, నీకు వందనాలు. దేవా ఈ సాయంకాలం నేను స్తుతించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి, నీ నామాన్ని కొనియాడడానికి మీరు మాకు ఇచ్చిన చక్కటి సమయాన్ని బట్టి నీకు వందనాలు. Lord, thank you Jesus for your wonderful presence. Lord, we give you glory and the honor. దేవా నీవే మా స్తుతులకు కారణభూతుడు. నేను స్తుతిస్తున్నాం, నేను ఘనపరుస్తున్నా, నేను కొనియాడుతున్నా. దేవా మీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ యేసు శక్తి గల నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ ఉదయకాలం మన ధ్యానాంశము నిబంధన, కవనెంట్ అనే అంశాన్ని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. మత్తయి రాసిన సువార్త 26 నుండి 29 వరకు మనం చదువుకుందాం. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకుని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసమును క్రొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దాని త్రాగనని మీతో చెప్పుచున్నాను. నేను యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క ప్రభురాత్రి భోజనం పస్కాను ఆచరించే సమయంలో ఆయన రొట్టెను పట్టుకుని దానిని వీరిచి, అంటే పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని వీరిచి, ఇది నా శరీరం, మీరు దీన్ని భుజించండి అని చెప్పాడు. ఆ తర్వాత ఆయన పాత్ర ఎత్తుకుని ఆ పాత్ర విషయంలో ఏం చెప్పాడంటే, ఇదిగో ఇది నా రక్తం, దీనిలోనిది మీరు త్రాగండి. ఇది ఎలాంటి రక్తము అని అంటే, ఇది క్రొత్త నిబంధన, ఇది అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం. ఈ నిబంధనలో మనకేం కనబడుతుందంటే, మొదటిగా ప్రేమ కనబడుతుంది. దేవుడైన యెహోవా ఆదియందు భూమి ఆకాశములను సృజించాడు, అందులో సమస్తాన్ని తన నోటి మాట ద్వారా సృజించాడు. సమస్తాన్ని కూడా ఆయన సృజించిన తర్వాత, ఆయన సమస్తాన్ని కూడా ఆయన చేసిన తర్వాత ఆదాము అవ్వ అనేటటువంటి వారిని దేవుడు సృజించి ఏదైనా తోటలో తీసుకుని వచ్చాడు. ఏదైనా తోటలో దేవుడు ఒకే ఒక మాట చెప్పాడు, ఏంటంటే, ఇదిగో ఈ తోట చెట్లలో ఉన్నటువంటి పండ్లన్నీ కూడా మీరు తినొచ్చు, కానీ మీరు ఏ పండు తినకూడదు అని అంటే, ఇదిగో ఈ మంచి చెడులను తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని మీరు తినకూడదని ప్రభు చెప్పాడు. ఆ చెప్పినటువంటి మాట వారు అర్థం చేసుకుని దాని ప్రకారంగా వారు జీవించి ఉంటే వాళ్ళ జీవితం ఎంతో అద్భుతంగా ఉండేది. అవ్వ ఒంటరిగా ఉన్నప్పుడు, ఆదాముకు దూరంగా ఉన్నప్పుడు, ఆదాముకు ఎడబాటుగా ఉన్నప్పుడు సర్పం ఆమె దగ్గరికి వచ్చి, ఇది నిజమా, ఈ తోట చెట్ల ఫలములలో దేనినైనా నువ్వు దేవుడు తినవద్దని చెప్పినా అని అన్నప్పుడు, అవునవును
దేవుడు ఈ చెట్టు ఫలములు తినవద్దనియు దాన్ని ముట్టవద్దనియు చెప్పెను. అది తినుదినమున మీరు నిశ్చయముగా చచ్చెదరని కూడా చెప్పాను అన్నప్పుడు, అలాగా మీరు చావనే చావరు, మీరు దేవతలవుతారు అని చెప్పినప్పుడు, మీరు దేవతలవుతారు, మీరు చావరు అనే మాట రుచించి ఆ ఫలములను కోసుకుని వాటిని తిని వాటిలో కొన్నిటిని ఆదాముకు కూడా ఇచ్చిన అతడును తిన్నాడు. అప్పుడు దేవుడైన యెహోవా ఏదెనులో సంచరించుచు ఆయన వచ్చి ఆయన చేసినటువంటి మాట ఏంటంటే, ఆయన చేసిన పని ఏంటంటే, ఆదామా ఎక్కడ, ఆదామా ఎక్కడ, ఆదామా ఎక్కడ అని పిలిచినప్పుడు, అయ్యా తోట చెట్లలో నేను దాక్కున్నాను, నేను బయటికి రాలేను, నేను భయపడి దాక్కున్నాను, నేను తినవద్దను పండు తింటివా? అవునయ్యా తిన్నాను, ఇదిగో నేను తిన్నాను అని చెప్పకుండా, ఈ స్త్రీ నువ్వు నాకు ఇచ్చావు కదా, ఈమె నాకు ఇచ్చింది, నేను తిన్నాను. అమ్మా నువ్వెందుకు తిన్నావు? సర్పం నన్ను మోసం చేసింది అందుకని తిన్నాను. డైరెక్ట్గా నేను పాపం చేశాను, తప్పు అయిపోయింది దేవుడా అని అన్నారా? అనలే. ఎవరి మీద పెట్టారు? ఎవర్రా ఇది తిన్నది అంటే, నేను కాదు అని పిల్లలు ఒకేసారి చెప్తారు. ఎవరంటే, ఇదిగో చెల్లె తింది అని ఒకళ్ళ మీద ఒకళ్ళకి మార్చేస్తారు. అయితే స్కూల్లో టీచర్ ఏమంటుందంటే, ఎవరా అల్లరి చేస్తారు? నేను కాదు టీచర్, ఆడే అల్లరి చేసింది, కానీ నేను కాదు టీచర్ అని ఎంతో వినమ్రతతో చెప్పాడు, నేను కాదని. దేవుని బిడ్డలారా ఈరోజు వీళ్ళు కూడా అదే చెప్పారు, మేము కాదయ్యా, నేను కాదు, ఇదిగో ఏమి కాదు, అదిగో ఆ పాము, ఇలా మార్చేసుకున్నారు. అయితే దేవుని బిడ్డలారా, ఈ పాపం చేసిన వాళ్ళని కృపగల దేవుడు ఏం చేయాలి? ఆదికాండం 3:21 దేవుడని యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చుక్కాయలను చేయించి వారికి తొడిగించెను. ప్రేమగల దేవుడు, దయగల దేవుడు, నమ్మదగిన దేవుడు, ఆశ్చర్యకరుడైన దేవుడు, ఆలోచన కర్త అయిన దేవుడు, ఆయన చేసిన పని ఏంటంటే వారికి చర్మపు చుక్కాయలు చేయించి వారికి తొడిగించాడు. ప్రేమ. రెండవ విషయం మనం గమనించినట్లయితే జీవము. దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే మత్తయి సువార్త 26:28 ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం. ఈ రక్తం ఏమి కలుగు చేస్తుంది? నిబంధన రక్తం. ఈ నిబంధన రక్తము ద్వారా నాకు నీకు మనకేం కలుగుతుంది అంటే, రక్తములో ప్రాణం ఉంది అని చెప్పాను కదా. ఒక వ్యక్తికి రక్తం బ్లడ్ తక్కువ ఉంటే ఆ వ్యక్తికి రక్తాన్ని మనం ఎక్కిస్తే ఏం జరుగుతుందంటే, ఆ వ్యక్తి తిరిగి మరలా జీవించటానికి, తిరిగి మరలా ఆరోగ్యవంతుడిగా ఉండడానికి వీలు కలుగుతుంది. అంటే ఏముందంటే బ్లడ్లో లైఫ్ ఉంది. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13:4 బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడెను గాని దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. మేమును ఆయన యందుండి బలహీనులమై ఉన్నాము గాని మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము గలవారము. బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడును గాని దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. హల్లెలూయా. బలహీనతను బట్టి యేసయ్య సిలువ వేయబడి ఉన్నాడు కానీ దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. అయితే ఇప్పుడు మనం ఆరాధిస్తున్న యేసు ప్రభు వారు సిలువ వేయబడ్డాడు. అయితే దేవుని శక్తిని బట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? జీవించుచున్నాడు. అయితే ఇప్పుడు దయచేసి మిగతా మాట మనం చదువుదాం. మేమును ఆయన యందుండి బలహీనులమై ఉన్నాము గాని మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము గలవారము. మేమును ఆయన యందుండి బలహీనులమై ఉన్నాము కానీ మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము గలవారము. ఈరోజు మనం ఆయనందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అయితే దేవుని బిడ్డలారా, చాలా మంది ఇటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులో చాలా మంది చెబుతున్నారు.
కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పన వలన మల్చబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు. ఇదిగో చూడండి, ఎంత మంచి రాయి ఇది, ఎంత నగిషి పని చేసి చక్కగా తీర్చిదిద్దబడి ఈ గ్రానైట్ పుల్పిట్, ఇది రాయి, ఇది దీంట్లో దేవుడు ఉన్నాడు, ఇది చర్చిలో ఉంది, ఇది పాస్టర్ గారు బైబిల్ పెట్టుకుంటున్నాడు, దీంట్లో దేవుడు ఉన్నాడు అని చెప్పేసి మీరు అనుకోకూడదు. మల్చబడిన బంగారమైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలి అన్నది అని మీరు తలంచకూడదు, మీరు అదా అనుకోకూడదు. అలా అంటే మీరు తప్పిపోతారు. మన దేవుడు, ఆయనను మనం బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, we live with him, మనం ఆయనతో కూడా జీవిస్తున్నాం. చివరి మాట ఫర్గివ్నెస్, క్షమాపణ. నిబంధనలో ఏముందంటే క్షమాపణ. అందుకనే ప్రేమ, జీవము మానవాళికి క్షమాపణ కలిగిస్తున్నాయి. దేవుని వాక్య భాగంలో మత్తయి సువార్త 26:28, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం. For this is my blood of the new covenant, which is shed for many for the remission of sins. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక గొర్రెపిల్ల, నిర్దోషమైన గొర్రెపిల్ల మనం క్షమించటానికి సిలువలో వ్రేలాడాడు. ఆ వ్రేలాడిన యేసు ప్రభువారు సిలువలో వ్రేలాడి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించము. ఆయన అరికాలు మొదలుకొని నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు ప్రతి భాగం కూడా గాయం పరచబడింది. ప్రతి భాగములో నుంచి యేసయ్య తన పరిశుద్ధ రక్తాన్ని కార్చాడు. దేవుని బిడ్డలారా, ఆ కార్చబడిన రక్తములో మనకు ఏం దొరుకుతుంది అనంటే మనకు విమోచన దొరుకుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ పురియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. మన అపరాధములకు మనకు క్షమాపణ కలిగి ఉన్నది. దేవుని వాక్యములో మనం చూస్తే ఆ కుమారుని యందు బెత్లెహేములో పశువుల పాకలో జన్మించిన ఆ కుమారుని యందు, మరియకు పరిశుద్ధాత్మ ద్వారా జన్మించిన ఆ కుమారుని యందు ఏకైక కుమారుని యందు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, కాగా తాను తన ద్వితీయ కుమారుని విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో వసించను. ఆదిలో ఉన్న కుమారుడు, సృష్టి క్రమములో ఉన్న కుమారుడు, ఆయన లేకుండా ఏది కలగలేదు అనబడిన కుమారుడు, దేవుని బిడ్డలారా, జీవమున్న కుమారుడు, వెలుగయ్యున్న కుమారుడు, జీవమయ్యున్న కుమారుడు, రక్షణ అయ్యున్న కుమారుడు, విమోచన అయ్యున్న కుమారుడు, స్వస్థత అయ్యున్న కుమారుడు, ఆరోగ్యమయ్యున్న కుమారుడు, ఆ దేవుని కుమారుడు, ఆ కుమారుని మనకు విమోచనము అనగా మన పాపములకు క్షమాపణ కలుగుచున్నది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు. ఇట్స్ ఎ గుడ్ గాడ్, ఇట్స్ ఎ ఫర్గివింగ్ గాడ్. మన దేవుడు ఎంత మంచోడంటే ఆయన మంచి దేవుడు. ఆయన మనల్ని క్షమిస్తున్నాడు. ఆయన మనల్ని క్షమించి తన బిడ్డలుగా మనం చేసుకుంటున్నాడు. ఇప్పుడు మనమందరం కూడా ఏం చేయాలంటే, విమోచన పొందినటువంటి మనమందరం కూడా సమస్త దుర్నీతి నుండి ఆయన మనం విమోచించాడు. కాబట్టి సత్క్రియలందు ఆసక్తి కలిగినటువంటి వారమై దేవుడు తన కోసం మనందరినీ కూడా పవిత్రపరుచుకొని మనందరినీ కూడా తన బిడ్డలుగా తన సొత్తుగా చేయడం కోసం మన కొరకు ఆయన అప్పగించబడ్డాడు. అయితే ఈ అప్పగించబడిన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నిబంధన మందస్సము మీద ఒకరోజు
నేను గొల్గొతా కొండ మీద ఉన్నటువంటి సమయంలో దాని దిగువ భాగానికి తీసుకుని వెళ్ళి ఒక గైడ్ ఆయన నాతో చెప్పిన మాట ఏంటంటే, అయ్యా, యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ సిలువ వేయబడినప్పుడు ఆయన, తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అని ఎప్పుడైతే ఆయన చెప్పాడో, ఆ చెప్పినటువంటి సమయంలో భూమి బద్దలైంది. అయితే ఎక్కడైతే ఈ యొక్క నిబంధన మందసము దాచిపెట్టారో పరిశుద్ధ స్థలములో ప్రవేశించి యేసు తన పరిశుద్ధ రక్తాన్ని ఏం చేశాడంటే, ఇదిగో ఆ నిబంధన మందస్సు మీదున్న కరుణా పీఠం మీద ప్రధాన యాజకుడిగా ఆయన ప్రోక్షించాడు. దయచేసి ఒకసారి మర్సీ సీట్ ఈ యొక్క ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ అనేది చూద్దాం. దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ మర్సీ సీట్ అంటే ఈ రెండు కెరూబులు ఈ విధంగా ఉండగా వాటి మధ్యలో రక్తము ప్రోక్షించబడెను. ఎప్పుడైతే ప్రోక్షించబడిందో అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తాను అప్పగించుకునుట ముగించబడింది. తన ఆత్మను అప్పగించుకున్నాడు. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఈ యొక్క సెకండ్ పిక్చర్లో మర్సీ సీట్ మనం గమనించినట్లయితే చూడండి, దాని మీద ఏం కనపడుతుందంటే బ్లడ్ కనిపిస్తుంది. మీరు దూరంగా ఉన్నారు కాబట్టి మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియదు. అయితే దాని మీద ఏం కనిపిస్తుందంటే మర్సీ సీట్ మీద రక్తం కనిపిస్తుంది. అది ప్రధాన యాజకుడి కోసం చిందించబడినటువంటి రక్తం కాదు, ప్రజల కోసం చిందించబడినటువంటి గొర్రె రక్తం కాదు, మేక రక్తం కాదు. ఇది ఏ రక్తం అంటే ఇది పవిత్రమైన నిర్దోషమైన దేవుని గొర్రె పిల్ల అయిన యేసుక్రీస్తు రక్తం. మనందరిని క్షమించడం కోసం, మనందరి పాపాలను తీసివేయడం కోసం, దేవుని బిడ్డలారా, మనందరి కొరకు చిందించబడిన పరిశుద్ధ రక్తం ఈ యొక్క కరుణా పీఠం మీద పోయబడింది. అయితే ఈరోజు మన ప్రభు, మన రక్షకుడు ఆయన ఏం చేస్తున్నాడంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 4:15-16 మన ప్రధాన యాజకుడు మన బలహీనత యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయంలో మన వలె శోధింపబడిను, ఆయన పాపము లేనివాడిగా ఉండెను. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనము దగ్గరికి చేరదాము. ధైర్యంతో కృపాసనం దగ్గరికి వచ్చేద్దాం. ధైర్యంతో ఈ కృపాసనం దగ్గరికి వస్తే ఆ నిబంధనలో ఉన్నటువంటి ఆ కృపాసనం దగ్గరికి, ఆ యొక్క నిబంధన మందస్సం దగ్గరికి వస్తే ఏం ప్రోక్షించబడిందంటే రక్తం ప్రోక్షించబడింది. రక్తం ప్రోక్షించబడింది కాబట్టి ఇప్పుడు ఆ యొక్క ప్రభు దగ్గరికి మనం వచ్చేస్తే మనకేం కలుగుతుందంటే కరుణ, 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 జాలి, ప్రేమ, కనికరం, కృప అన్ని కూడా దేవుడు చూపించి ఎంత పాపినైనా, ఎంత దుర్మార్గునైనా, ఎంత భయంకరమైన వ్యక్తినైనా, ఎంత పాపిష్టి వాడినైనా, ఎంత భయంకరమైనటువంటి వ్యక్తినైనా యేసయ్య ఇట్టే క్షమించగలిగిన వాడు. ఎంత భయంకరమైనటువంటి పాపంతో నీవు జీవిస్తున్నప్పటికి కూడా He is the one who is really giving us eternal redemption by his own blood. ఆయనకు తన సొంత రక్తము చేత మనందరినీ కూడా ఏం చేస్తారంటే నిత్య విమోచన సంపాదించి మనందరికి కూడా ఆ ప్రధాన యాజకుడైనటువంటి విషయం ప్రవేశించెను. ఎందుకంటే మనకు ప్రవేశము కలిగించటానికి. మరణించెను, జీవించెను, జీవింపజేయడానికి. అలాగే ప్రవేశించెను, మనందరినీ ప్రవేశపెట్టడానికి. హల్లెలూయా. ఎవరైతే క్షమించబడ్డారో వారిని దేవుడు పవిత్రపరిచి పరిశుద్ధపరుస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసయ్య రక్తం అమూల్యమైన రక్తం, అద్భుతమైన రక్తం. దేవుని పిల్లలమైనటువంటి మనము ఒకసారి గమనించండి. నో కవెనెంట్, నో ఆన్సర్ టు ప్రేయర్. నిబంధనలో నువ్వు లేవంటే నీ ప్రార్థన దేవుడు ఆలకించడు. నో కవెనెంట్, నో ఫ్రూట్. దేవుని బిడ్డలారా, నిబంధన లేదు, ఫలభరితమైనటువంటి జీవితం లేదు. నో కవెనెంట్, నో సక్సెస్. నిబంధన లేదు, నిబంధనలు నువ్వు లేవు, కానీ నీకేం లేదు, సఫలత లేదు. నో కవెనెంట్, నో ఫర్గివ్నెస్. నిబంధన లేదు అని అంటే యేసయ్య నిబంధన చేయకపోతే ఏమి లేదు, మనకు క్షమాపణ లేదు. మన క్షమాపణ లేకపోతే ఏమి లేదు, తండ్రి అని మొరపెట్టే అవకాశం
అబ్బా అని మొరపెట్టేటువంటి అవకాశం మనకు లేదు. దేవుని బిడ్డలారా, అయితే ఇప్పుడు ప్రభు అయిన దేవుడు తన కృప, తన దయ, తన వాత్సల్యత మనకు చూపించి తన యొక్క ప్రేమను మనకు అనుగ్రహించి, దయగల దేవుడు, ప్రేమగల దేవుడు, జాలిగల దేవుడు ఆయన నిబంధన చేసి ఆ నిబంధన ద్వారా ఆయన ఏం చేశాడంటే ఈరోజు ఆయన ప్రేమను మనకు చూపించాడు. హల్లెలూయా. ఫస్ట్ ఏం చూపించాడంటే ఆయన ప్రేమను ఆయన చూపించాడు నిబంధన ద్వారా. రెండవది ఆయన ఏం చూపించాడంటే మనందరికీ కూడా జీవమును ప్రసాదించాడు. ప్రేమను, జీవాన్ని, అదే నిబంధనలోంచి క్షమాపణ ద్వారా మనకు పరలోక రాజ్య ప్రవేశాన్ని మనకు కలిగించాడు. ఇంత మంచి దేవుడు ఆయన కార్చిన పరిశుద్ధ రక్తములో, ఆయన శరీరములో ఈ సమయములో మనం పాలు పంపులు పొందబోతున్నాం. మనము ఆయన శరీరము రక్తములో మనం పాలు పంపులు పొందబోతున్నాం. అయితే దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుడు నీ దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు, నా దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు అని అంటే, యేసు ప్రభువా నన్ను క్షమించు, యేసు ప్రభువా నన్ను క్షమించు, యేసు ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు అని నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆయన చేసిన ఈ గొప్ప నిబంధనను అర్థం చేసుకుని, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, నిబంధనలో ఏంటంటే వీఆర్ నాట్ ఈక్వల్ పార్ట్నర్స్. మనం ఎవరంటే, సో హీఈస్ ఎ సుపీరియర్ పార్ట్నర్ అండ్ వీఆర్ ఎ లెసర్ పార్ట్నర్. ఆయన దేవుని బిడ్డలారా, ఉన్నతమైనటువంటి భాగస్వామి, మనం తక్కువ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళం. కానీ మన కోసం మనం ఏం చేయలేమని ఆయన ఏం చేశారంటే మనం వదిలిపెట్టి ఆయన ఏం చేశారంటే మన పక్షంగా ఆయన కూడా ఒక చేతికి గాయం అవుతుంది, ఒక చేతి స్కార్ ఉంటుంది, ఒక అరచేతిలో గాయం అవుతుంది నిబంధన చేస్తే, కానీ ఇంకొక అరచేతిలో కూడా గాయమైంది. ఎందుకంటే నా పిల్లలు ఏం చేయలేరు, అందుకని నేను వాళ్ళ పక్షంగా నేను కూడా ఏంటంటే రెండు నేనే. వాళ్ళ నిబంధన మీరారనుకో వాళ్ళని శిక్షించను, నేనే శిక్షించుకుంటాను. వాళ్ళ నిబంధన మీరారనుకో, ఓ జంతువుని గురించి చెప్పాను చూసారా, వాళ్ళ నిబంధన మీరారనుకో నేనేం చేస్తాను, వాళ్ళని ఏం చేయను, శిక్షించను. నేనే బాధపడతాను, వాళ్ళని ఏమనను. అందుకనే దేవుడు మనకు క్షమాపణ ఇచ్చి ఆయన ఏం చేశాడంటే తాను నిబంధన చేశాడు. దీంట్లో ఉన్న ప్రేమ అర్థమైతే, దీంట్లో ఉన్న జీవం మనకు అర్థమైతే, దీంట్లో ఉన్న క్షమాపణ మనకు అర్థమైతే, దేవుని సన్నిధిలో ఆయనకి నిజంగా చేతులెత్తి మొక్కకుండా, దండం పెట్టకుండా, ప్రార్థించకుండా, ఆరాధించకుండా, బ్రతుకును సరిచేసుకోకుండా ఎట్టి పరిస్థితుల్లో ఉండం. దేవుని కొరకు నిజమైన క్రైస్తవ జీవితాన్ని, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించటానికి ఈ నిబంధన మనకు దోహదపడుతుంది. కృపగల దేవుడు మనందరికీ అలాంటి కృప అనుగ్రహించినట్లు ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, నీ వాక్యం గొప్పది. మీరు మా కొరకు చేసిన నిబంధన గొప్పది. నిబంధనలో మీరు చూపించిన ప్రేమ, మీరిచ్చిన జీవం, మాకు దయచేసిన క్షమాపణ వెలకట్టలేనివి నాయన. మేము మా హృదయాన్ని, మా జీవితాన్ని, మా సమస్తాన్ని సంపూర్ణంగా నీ చేతులు పెడుతున్నాం. నీ సహాయం మాకు దయచేయండి. నీ ఆత్మ కార్యాన్ని మా జీవితంలో జరిగించండి. నీ అద్భుతమైన కృప మాకు చూపించండి. మీ సహాయ సన్నిధిని మాకు దయచేసి మీ కొరకే సాక్షులుగా ఈ లోకంలో నిలబడటానికి సహాయం చేయము. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్.
ప్రార్థనే ప్రార్థనే విజయము నిచ్చును. ప్రార్థనయందు ఆసక్తి కలిగియుండుము. హల్లెలూయా 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 హల్లెలూయా. పెనూయేలులో యాకోబు ప్రార్థించగా కన్నీటిని తుడిచి ప్రభువు దీవించెగా. పెనూయేలులో యాకోబు ప్రార్థించగా కన్నీటిని తుడిచి ప్రభువు దీవించెగా. నీ పేరు ఇశ్రాయేలు, నీ భాగ్యము బహు గొప్పది. నీ పేరు ఇశ్రాయేలు, నీ భాగ్యము బహు గొప్పది. ప్రార్థనే ప్రార్థనే విజయము నీచును.